ఇంకొక ఇంపార్టెంట్ సమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సమ్ చేసేటప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, మనం ఏం చేయాలి అనేది క్వశ్చన్ని బాగా స్టడీ చేసినట్టయితే మనకి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని చూసినట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ ఈక్వేషన్లో ఏ ఉంది కదా, దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ ఈ యొక్క ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ ఏ సర్కిల్, అంటే ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఈ యొక్క ఈక్వేషన్ ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, దాని యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా, ఒక సర్కిల్ ఉంది, దాని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ సర్కిల్ ఈక్వేషన్లో ఒక ఏని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్ అయితే క్లియర్. ఇప్పుడు మనం గివెన్ సర్కిల్ ఈక్వేషన్, వాడు ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని తీసుకుంటున్నాను అండ్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ని తీసుకుంటున్నాను. మనందరికీ తెలుసు కదా, జనరల్ సర్కిల్ ఈక్వేషన్లో మనకి సి అనేది -g, -f ఇంకా r అనేది ఈ వాల్యూ. సో మనం జనరల్ సర్కిల్ ఈక్వేషన్ని తీసుకుంటాం. మనకి ఈ ఈక్వేషన్ని ముందుగా చెప్పాడు రిప్రజెంట్ ఏ సర్కిల్, సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాడు. మనం ప్రీవియస్ థియరమ్ని ప్రూవ్ చేసాము. ఏంటంటే ఒక ఈక్వేషన్ అనేది సర్కిల్ని రిప్రజెంట్ చెయ్యాలి అంటే కనుక ఈ 3 కండిషన్స్ని కూడా కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే అది సర్కిల్ అవుతుంది, లేకపోతే అది ఎట్టి పరిస్థితుల్లోనే సర్కిల్ అవ్వదు. అంటే ఏంటి, ఏ యొక్క కోఫిషియంట్ బి యొక్క కోఫిషియంట్ రెండు ఈక్వల్ అవ్వాలి, h = 0 అండ్ ఈ థర్డ్ కండిషన్, ఈ 3 కూడా సాటిస్ఫై అవ్వే తీరాలి, అప్పుడే అది సర్కిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఈ ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ ఏ సర్కిల్, సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాడు. అంటే మనకి ఏంటి, ఏ కోఫిషియంట్ x² కోఫిషియంట్ అండ్ y² కోఫిషియంట్ రెండు కూడా ఈక్వల్. సో ఇక్కడ మనకి x² కోఫిషియంట్ ఏంటి 2, y² కోఫిషియంట్ ఏంటి a, అంటే ఏ వాల్యూ ఏంటి మనకి 2. సో మనకి ఏ వాల్యూ అడిగాడు కదా, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడు ఇచ్చిన ఈక్వేషన్లో ఈ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈక్వేషన్ని 1/2తో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసిన తర్వాత నాకు ఈ యొక్క ఈక్వేషన్ అనేది వచ్చింది. ఏంటి, x² + y² -3/2 + y -1/2 = 0. ఈ యొక్క వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ఈక్వేషన్ని ఈ జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 2x వాల్యూ ఎంత, 2g = -3/2. సో తీసుకున్నాం. ఇక్కడ g వాల్యూ ఎంత వచ్చింది మనకి 3/4, -g వాల్యూ ఎంత 3/4. ఇక్కడ 2f = 1, f = 1/2 -f = -1/2 వచ్చింది. సో ఇక్కడ y ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి 1 తీసుకున్నాం. సో -f = -1/2 వచ్చింది. సో ఇక్కడ మనల్ని సెంటర్ అయితే అడగలేదు. ఒకవేళ సెంటర్ అడిగితే ఈ -g, -f వాల్యూస్ మనకి సెంటర్ అవుతాయి. ఇప్పుడు మనల్ని ఓన్లీ రేడియస్ మాత్రమే అడిగాడు. r ఫార్ములా ఇక్కడ తీసుకున్నాం. ఈ r ప్లేస్లో మనకి g వాల్యూ తెలుసు, ఈ g వాల్యూ తీసుకోవాలి. అలాగే మనకి f వాల్యూ కూడా తెలుసు. అలాగే c వాల్యూ వచ్చేసి ఈ -1/2ని తీసుకుంటాం. ఈ 3 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫైస్ చేసినట్లయితే మనకి √21/4 వాల్యూ అనేది వస్తుంది. సో ఇది వాటి కోసం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను మీకు కంపల్సరీగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చేసే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.